హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారా అంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ కూడా పదే పదే చెప్తున్నారు. పీపుల్ ఆఫ్ ఆంధ్ర వాంట్స్ జగన్ బ్యాక్ అని. అయితే ఇది కేవలం ఒక ప్రకటనకి పరిమితం కాదు. కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపేందుకు, నేతల్లో ఒక ఆలోచన రగిల్చేందుకు, పార్టీని పటిష్టం చేసేందుకు ఇటువంటి ప్రకటనలు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ 21 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అప్పుడే చాలా వ్యతిరేకత వస్తుందనేది ఫీడ్బ్యాక్ వస్తుంది. వాస్తవానికి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూనే ఉంటారు. అది వివిధ సర్వేల రూపంలో కావచ్చు, వివిధ నేతల నుంచి కానీ, వివిధ మార్గాల నుంచి కానీ, వివిధ రకాలుగా, అంటే ఏదో ఒక కోణం నుంచి, ఒక పర్టిక్యులర్ వర్గం నుంచి ఆయన సమాచారాన్ని కానీ, ఫీడ్బ్యాక్ని కానీ ఎప్పుడు నమ్మరు. ఆయన వివిధ కోణాల నుంచి ఫీడ్బ్యాక్ని రప్పించుకుని దాన్ని విశ్లేషిస్తుంటారు. ముఖ్యంగా ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్నా సరే లేకపోయినా సరే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంటారు వైఎస్ జగన్. సో ఇందులో భాగంగానే వైఎస్ జగన్కు క్రమం తప్పకుండా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ ప్రకటన ఆయన చేసి ఉండవచ్చు. ఆంధ్ర పీపుల్ వాంట్స్ జగన్ బ్యాక్ అనేది. సో ఇది కేవలం ప్రజల కార్యకర్తలు లేదా పార్టీకి సంబంధించినటువంటి బూస్ట్ ఇచ్చే అంశంగానే కాకుండా నిజంగానే ఫీడ్బ్యాక్ ఆధారంగానే వైఎస్ జగన్ ఈ ప్రకటన చేసి ఉంటారని తెలుస్తుంది. ముఖ్యంగా వాస్తవానికి అదే సమయంలో ఒక రాజకీయ పార్టీ, అది అధికార పార్టీ అయినా సరే లేదా ప్రతిపక్ష పార్టీ అయినా సరే, ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు అసెస్ చేస్తుండాలి. అదే ఆ క్రమంలో దానికి ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా లేదా ఏమాత్రం దాన్ని కాస్త అతిగా ఊహించుకున్నా అది మొదటికే మోసం అయ్యే పరిస్థితి ఉంటుంది, కంబ్యాక్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఈ క్రమంలో సరైన అనాలిసిస్ చేయగలగాలి, వాస్తవ పరిస్థితులు సరిగ్గా అంచనా వేయగలగాలి. గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతోంది, పార్టీ పటిష్టంగా ఉందా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎలాంటి ఆలోచన ఉంది అనేది కరెక్ట్గా గెస్ చేసి అందుకు అనుగుణంగానే కార్యాచరణ రూపొందిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి తిరిగి ఉండదనేది చాలామంది విశ్లేషకులు చెబుతుంటారు. వైఎస్ జగన్ ఇప్పుడు అదే పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే పీపుల్ ఆఫ్ ఆంధ్ర కంబ్యాక్ జగన్ అనే మాట ప్రజల్లో ఉందనేది వైఎస్ జగన్ చెబుతున్నటువంటి మాట. సో అదే సమయంలో కేవలం ఈ ప్రకటనలకే పరిమితం కాకుండా రెండు ప్రధానమైనటువంటి పాసిబిలిటీస్ ఇక్కడ మనకు ఏపీలో కనిపిస్తున్నాయి. అది ఒకటి ప్రజా వ్యతిరేకత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత చాలా వైఎస్ జగన్కు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక అవకాశంగా మారుతోంది. కేవలం 21 నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. చాలా నిర్ణయాల పట్ల ఒక అసంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదనే ఒక వాదన వినిపిస్తోంది. మరోవైపు మెడికల్ కళాశాలల అంశం కావచ్చు, ఇతరత్ర అంశాల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందనే ఒక బేరీజు వేసుకునే క్రమంలో ప్రజలు పునరాలోచిస్తున్నారనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అదే సందర్భంలో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు చాలా గణాంకాలతో సహా, లెక్కలతో సహా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఈ రెండు అవకాశాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా మారుతున్నాయి. ఖచ్చితంగా ఈ రెండు అంశాల ఆధారంగానే వైఎస్ జగన్ అంచనా వేయగలుగుతున్నారు. వైఎస్ జగన్ను తిరిగి ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే ఒక ఫీడ్బ్యాక్ ఏదైతే తనకు వస్తుందో ఆ ఫీడ్బ్యాక్ను కేవలం పార్టీకి సంబంధించిన అంశంగానే కాకుండా, పార్టీ నేతలకు కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చే అంశంగానే కాకుండా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక అంశంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా వాస్తవ పరిస్థితిని విశ్లేషించడానికి ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత అయితే ఖచ్చితం. ఆ వ్యతిరేకను బేస్ చేసుకొని రానున్న కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఒక ఆలోచనలో వైఎస్ జగన్ ముందుకు పోతున్నారు. అందుకు అనుగుణంగానే వారానికి ఒక నియోజకవర్గ సమీక్షను మొదలుపెట్టారు. ఇది దాదాపు మరో ఏడాదిన్నర వరకు కొనసాగనుంది. మధ్యలో బస్సు యాత్ర ఉంటుందనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది. సో బస్సు యాత్ర ఉండినా ఉండకపోయినా వారానికి ఒక నియోజకవర్గ సమీక్ష మాత్రం ఇప్పటికే మొదలుపెట్టేశారు.
సో కార్యకర్తలే ప్రథమ ప్రాధాన్యతగా ఆయన ముందుకు పోతున్న పరిస్థితి. సో ఆ తర్వాత మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ఉంటుంది. సో ఈ 2 అంశాలు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్‌బ్యాకు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే తన స్టేట్మెంట్ చేశారో, పీపుల్ ఆఫ్ ఆంధ్ర వాంట్స్ జగన్ కమ్‌బ్యాక్ అనేది దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే వారానికి ఒక నియోజకవర్గ సమీక్ష ఏర్పాటు చేశారు. మరోవైపు ఏడాదిన్నర తర్వాత ఒక పాదయాత్ర విగరస్‌గా ఉంటుంది. పెద్ద ఎత్తున ఏడాదిన్నర పాటు ఈ పాదయాత్ర సాగుతుందని చెప్పి ప్రకటించిన పరిస్థితి. సో ఓవరాల్‌గా వైఎస్ జగన్ ఇటీవల కాలంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త బూస్ట్ ఇచ్చే అంశంగా మారుతోంది.